మనకి బిగ్గర చప్పలు కొట్టి దేవుని నామాన్ని పరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మనకి బిగ్గర చప్పలు కొట్టి దేవుని నామాన్ని పరుచుకుందాం. హల్లెలూయా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనం కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే.
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించే
స్థుతించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడిన వాడికి ప్రత్యేక వందనాలు. మంచిది. ఈ సమయంలో ప్రభువునందు ప్రియ దిన బిడ్డలారా, గడిచిన వారమంతయు తన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచే దేవునికి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ పఠనము చదువుకుందాం. ముందుగా ఆదికాండము 6వ అధ్యాయము. మన మధ్యలో ఉన్న అమ్మగారు ముందుకు వచ్చి ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 8 వాక్యాలు చదివి వినిపించింది. ఆదికాండము 6వ అధ్యాయం 5 నుంచి 8 వాక్యాలు. అలానే ప్రేమ్ కుమారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9 నుంచి 11 వాక్యాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9 నుంచి 11 వాక్యాలు. అలానే లూకా సువార్త మొదటి అధ్యాయము 28 నుంచి 32 వరకు. దయచేసి త్వరగా చదివి సహకరించవలసిందిగా మనవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుడి వాక్యం మనం దీవించునుగా. దేవుని నామం కలుగాక. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. పత్రికల భాగం నుంచి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం చదువుకుందాం. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను.
మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనే నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. దేవుడి వాక్య భావం దీవించును. మనందరం లేచి నిలబడి లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 32 వరకు నేను చదువుతాను, దయచేసి ఉందాం. ఆ కన్యకి పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, వినికిల్లో దీవించునుగాక. ఆమె దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మనం ఎంతో రుణస్థలమై ఉన్నాము. గడిచిన వారమంతయు ప్రభువునందు ప్రియాదిని బిడ్డారా, తన బలిష్టమైన రెక్కల చాటున, తన ఆరోగ్యకరమైన రెక్కల చాటున ప్రతి ప్రయాణములో కానీ ప్రతి పనిలో కానీ మన కష్టార్జితములో ప్రభు కంటికి రెప్పలా కాచి కాపాడి మరొక శుభదినాన్ని, మరొక పునరుత్థాన దినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన దేవదేవునికి మరొక మారు 2 చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా సంతోషించవలసిన విషయము, బాధపడవలసిన విషయము. సంతోషించవలసిన విషయం ఏంటిది? పోయిన వారమంతయు ప్రభు మనలను మన పని వాట్లలో ప్రయాణాలలో ఏమండి తన దూతను కావులుగా ఉంచి దేవుడు కాచి కాపాడి మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం సంతోషపడాలి. బాధపడాల్సిన విషయం ఏంటిదమ్మా? బాధపడాల్సిన విషయం ఏంటిది? దేవుని పరిశుద్ధ బల కార్యక్రమం అని కూడా తెలిసి ఈరోజు ఏమైపోయారంట? ఏమైపోయారో నాకు తెలియట్లేదు. ఆధ్యాత్మికముగా, ఆత్మీయంగా పద్మాసు దీపములో యోహానుకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై ఏమని ఆత్మవశుడైనప్పుడు యోహానుతో మాట్లాడడు, ఒక సంఘముతో, నీవు జీవించుచున్నావని పేరు ఉన్నది కానీ చూడండి. దయచేసి ఆ మాటను ఒకసారి ఈరోజు కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చదువమ్మా, 1వ వచనము. సార్దీసులో ఉన్న సంఘపు దూతలకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, జీవించుచున్నావని పేరు ఉన్నది గాని నీవు మృతుడవే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ ఏమంటాడండి దేవుడు? చెప్పాలి, గట్టి చెప్పాలి, నీవు మృతుడమే. పోయిన వారములో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడు. తెలుసా మీకు? ఈరోజు కార్యక్రమం అనుకుంటాం, మేబీ ఈరోజు 11వ రోజు 10వ రోజు కార్యక్రమం. దేవుని నామానికి ఎందుకు ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు? ఆయన చనిపోయాడు, శారీరకంగా వ్యక్తి చనిపోయాడు. కానీ ఇక్కడ ఈ సంఘము సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. సార్దీసులో ఉన్న సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి. ప్రభువునందు ప్రియా జనబిడ్లారా, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు 2వ వచనం, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి.
సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవెలాగో ఉపదేశము పొందితవో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందము. లేకపోతే నీ యొద్దకు వచ్చి ప్రభువునందు ప్రియాదేని బిడ్డలారా, ఏ గడియ నీ మీదకు వచ్చుతునో నీకు తెలియదని దేవుని లేఖనము చలవిస్తుంది. ఎందుకు ఈ ఉదయకాలంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రభువునందు ప్రియాదేని బిడ్డలారా, ఈరోజు మన వాక్యము దేవుని కృప పొందుకొనుట. ఎవరి కృప అంట? చెప్పాలి, ఎవరి కృప అంట? దేవుని కృప. ప్రభువునందు ప్రియాదేని బిడ్డలారా, ఆది కాండము 6వ అధ్యాయము 8వ వాక్యము మన వాక్య భాగం ఈరోజు. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వాక్యం ఈరోజు మన వాక్య భాగమైన చదువుదాం దయచేసి. ఆది కాండము 6:8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందును కృప పొందిన వాడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులను వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందును కృప పొందిన వాడాయను. ఏం పొందిండంట? ఆస్తి పొందుకొనడా? సంపాదన పొందుకొనడా? ఆరోగ్యం పొందుకొనడా? ఏమండి? ప్రభువునందు ప్రియాదేని బిడ్డలారా, దేవుని కృప పొందిన వాడంట. నోవాహు అని అర్థం ఆ పదం అర్థం ఏంటంటే విశ్రాంతి, ఆదరణని అర్థం వస్తుంది. నోవాహు అంటే అర్థమైందంట విశ్రాంతి, ఆదరణని అర్థం వస్తుంది. నిజంగా దేవుని ఎందుకు ఈ యొక్క నోవాహు కేవలము దేవునికి ప్రత్యేకంగా వ్యక్తి గురించి రాయబడుతుందంటే, ప్రభు ఓకే, మంచిది. దేవుని నామానికి మహిమ కలుగు. ఆది కాండము 6వ అధ్యాయం 8వ వాక్యమును 5వ వచనం నుంచి ఏమండి? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాప పొందిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి? నొచ్చుకున్నాడండి. అరే, ఇలాంటి వారినా నేను సృజించినది, ఇలాంటి వారినా ఏమండి నా స్వరక్తములో నేను కడిగి రక్షించుకున్నది. ఆ రోజేమో సృజించుకున్నాడు, ఈరోజేమో వెల ఇచ్చి
కొనుక్కున్నాడంట. ఏమిచ్చిందంట? ఎలా ఇచ్చి కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు సొత్తు కాదు, మీరు వెల ఇచ్చి కొనబడిన వారని దేవుని వాక్యం చదివిస్తుంది. చాలా బాధాకరం అండి. ఈరోజు నిజంగా, ఈ రోజనే కాదు, ఈ ప్రస్తుత దినాలలో దేవుని బిడలైన సంఘ బిడలు నిజంగా ప్రభువుని తెలుసుకొని, ప్రభువుని ఎరిగి, దేవునికి లోబడక, దేవునికి విధేయత చూపక, చూడండి ఆ రోజు కూడా అనేకులు ఆ యొక్క ఆనాటి ప్రజలు, ఆనాటి నరులు ఎలా ఉన్నారంట? వారి హృదయము చెడిపోయింది. ఏమైందంట? చెడిపోయిందండి. దేని చేత? పాపము చేత, చెడు చేత, చెడు ఆలోచనలు, చెడు తలంపులు. దేవుడు అంటే బొత్తిగా భయం లేకుండా, భక్తి లేకుండా, ఏమండి ఈరోజు కూడా చూడండి, ఏమాత్రము కూడా భయము, భక్తి, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా జీవిస్తున్నారంట. ఆ రోజు కూడా ఉన్నారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, నా మాటే చెల్లుబాటు కావాలి. కానీ నిన్ను సృజించిన వాడు ఒకడు ఉన్నాడే, నిన్ను నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడే, నీకు జీవం ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడే, నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడే, నిన్ను ప్రతి క్షణం ప్రతిరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, పొలం దగ్గరికి వెళ్ళినా, ఏమన్నా వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు ప్రయాణం చేసినా, నీ వాహనము చుట్టూ, ఏమండి నీ చుట్టూ రోజు ప్రతి క్షణము దేవుడు తన దూతలను కావలిగా ఉంచి, నీకు కనీసము నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుచుంటే, ఏమండి అయ్యో అంత నా ఇష్టమో, నేను ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి, నేను ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకి? చూడండి ఎంత నిర్లక్ష్యమో, ఎంత అవిధేయతతో, ఎంత ప్రభువునందు ప్రియాన్ని పెట్టారా, ఎంత చెడు ఆలోచన, చెడు తలంపుతోటి జీవిస్తున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది స్టూల్ మీద పెట్టి ఛార్జింగ్ పెట్టు, సరిపోయింది, అలానే ఉంచి. ప్రభువునందు ప్రియాదని బిడ్డలారా, ఆ రోజు ప్రజలు కూడా అంట వారి ఆలోచన చెడిపోయింది, వారి హృదయం చెడిపోయింది. ఏమండి హృదయం చెడిపోతే ఇంకెవడేం చేస్తారు? ఎవడు కూడా ఏమి చేయలేడు. ఈరోజు కూడా చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, పరలోక సంబంధమైన వరము రుచి చూచి, ఒకసారి నువ్వు ప్రభువులోకి వచ్చి, ఏమండి పరలోక వరము రుచి చూచి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుని ఆశీర్వాదము పొందుకొని, తిరిగి మరలా బాహాటముగా, అంటే బహిరంగముగా, పట్టపగలు అందరు చూస్తున్నట్లుగా యేసు ప్రభువారిని మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంట? సిలువ వేయిచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ ఎలా ఏ విధంగా సిలువ వేస్తున్నారండి? దేవుని మందిరానికి వెళ్ళవలసిన వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళకుండా, ఏమండి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఆదివారం అని తెలిసి కూడా నువ్వు ఒకవేళ వ్యాపారానికో, ఉద్యోగానికో, ఫంక్షన్కో, ఏమండి నీ కార్యక్రమం, నీ సొంత కార్యక్రమాలకు దేవుని మాట ఒకటి ఉంటుందిగా, ఏముంటుందంట? వాళ్ళు ఎప్పుడు వారి సొంత కార్యములనే చూడండి. దయచేసి ప్రభువునందు ప్రియా దేని బిడ్డలారా, పత్రికల పాఠంలో అనుకుంటా చక్కటి మాట ఉంటుంది. దేవుని గణనామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా, అవి తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా,
తుఫానులే అయినా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరంట. హల్లెలూయా. ఏంటిదంటే యేసుక్రీస్తు కార్యాలు? ఏంటిదంటే దేవుని కార్యాలు? ఏంటిదంటే దేవుని పని? ఏంటిదంటే దేవుని పని, దేవుని కార్యాలు ఏం చూడాలంటే, దేవునికి నువ్వు ప్రత్యేకంగా ఏ కార్యక్రమం చేయనవసరం లేదు, కానీ ఏ శుభకార్యం యేసయ్య చేయనవసరం లేదు, కానీ నువ్వు ప్రభు సంధికి రావటమే యేసయ్య చేసే శుభకార్యం అంట. హల్లెలూయా. నువ్వు ఆదివారం రోజు మందిరానికి వచ్చి, ఏమన్నా శుక్రవారం రోజు మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన, నీ మందిరములో ప్రార్థన జరుగుతున్నా కానీ, నీ మందిరములో ఆరాధన జరుగుతున్నా కానీ, నీ మందిరములో స్తుతి కూడిక జరుగుతున్నా కానీ, నీ మందిరములో ఏమండి గృహ కూడిక జరుగుతున్నా కానీ ఏమాత్రము కూడా సీమ గుట్టినట్టు కూడా ఉండదంట కొంతమందికి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏమందుకు? వారి సొంత కార్యములే. అక్కడ రాయబడుతున్న మాట, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు, అరే గడిచిన వారమంతయు నా ప్రయాణములో కానీ, నా బస్సు ప్రయాణములో, నా బండి మీద వెళుతుంటే వస్తుంటే, నేను బయ దగ్గరికి వెళ్తుంటే, వ్యాపారానికి వెళ్తుంటే, ఉద్యోగానికి వెళ్తుంటే, నా ప్రభు ఎంతగానో నన్ను వారమంతా నన్ను కాచి కాపాడాడు. చూడండి, ఆది కాండములో ఆ యొక్క మాట ప్రభునందు ప్రియ దేనిబిడ్లారా, ఆ దేవాది దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు, హృదయంలో నచ్చుకుంటున్నాడు. అయ్యో, నేను వీరిని ఎందుకు చేసి ఉన్నాను, వీరిని ఎందుకు చేసినారు? వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు కేవలము చెడదనియు దేవుడు చూసి, తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొంది తమ హృదయములో నొచ్చుకునేను. అప్పుడు దేవుడు, నేను యెహోవా, నేను సృజించిన ఈ నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షావధులను భూమి మీద ఉండకుండా ఏమండి తుడిచివేస్తా. ఎందుకంటే నేను వాటిని సృజించినందుకు సంతాపము నొంది అన్నాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినారే, దేవుడు నీకు మంచి వ్యవసాయం ఇచ్చినారే, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినారే, దేవుడు నీకు ఏమండి వ్యాపారం ఇచ్చినారే, దేవుడు నీకు శక్తిని, బలాన్ని ఇచ్చినారే. ఆయన ఇచ్చిని తిరిగి ఆయన తీసుకోవటం పెద్ద ఆశ్చర్యం అండి. చెప్పాలి, ఆయనకి ఏమైనా ఇబ్బందా? ఆయనకి ఏమైనా పెద్ద లేకపోతే ఆటంకం, ఎవరైనా అడ్డంకు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆయన ఇచ్చినవి ఆయన తీసుకోవాలనుకుంటే ఒక్క క్షణము పట్టదంట. ఇక్కడ ఏమంటున్నాడు? నేను సృజించిన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నేను సృజించిన ఈ నరులు, నేను సృజించిన ఈ మనుషులు, నేను సృష్టించిన ఈ మనుషులు కనీసం రెప్పపాటున క్షణమాత్రము కూడా నన్ను స్తుతించకుండా, నన్ను గురించి ఆలోచించకుండా, నా పనన్నా, నేనన్నా, నా మందిరం అన్నా ఏమాత్రము కూడా వాళ్ళు పట్టించుకోకుండా, నిర్లక్ష్యముతోటి, అశ్రద్ధతోటి, ఏమండి వారి సొంత కార్యములైతే వర్షం వచ్చినా, వరద వచ్చినా, పెను తుఫాను వచ్చినా ఏం చేస్తారంట? ఏం చేస్తారమ్మా? చెప్పాలి. పరిగెత్తుతూనే ఉంటారు. ఆగుతారా? అవసరమైతే గొడిగేసుకొని, అవసరమైతే వెహికల్స్ మాట్లాడుకొని, వారి సొంత కార్యములు ఎంత దూరమైనా ఏమండి నా వివాహ కార్యక్రమం, లేకపోతే శుభకార్యము, ఎంగేజ్మెంట్ అని, పూల పండ్ల కార్యక్రమం అని, ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం అని ఎక్కడంటే అక్కడికి పరిగెత్తుతున్నావే. నువ్వు పరిగెత్తేటప్పుడు ఆ పరిగెత్తడానికి నీ శక్తిని ఎవరిస్తున్నారు? నీకు బలాన్ని ఎవరిస్తున్నారు? నీకు ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు? నీకు ఏమని కంటికి రెప్పలా నిన్ను కాపాడేది ఎవరు? ఎంత దురదృష్టకరము, ఎంత దురదృష్టకరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దురదృష్టకరం అండి. ఒక సమయపాలన ఉండదు, ఒక టైం ఉండదు, టైం పంచాలిటీ ఉండదు, ఇష్టం వచ్చినట్లుగా ఈరోజు చూడండి చాలా మంది
ఎంత బాధకరమండి. ఆయన అంటున్నాడు, చూడండి దయచేసి, అప్పుడు యెహోవా నేను స్తుతించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. తప్పకుండా శిక్షిస్తాడు. కానీ వారందరినీ శిక్షించాలి, వారందరినీ తుడిచిపెట్టాలి, వారందరినీ ఒక జలప్రలయం చేత జల సమాధి చేయాలని దేవుడు అనుకున్నప్పుడంట, ఆ లక్షల మందిలో, ఆ కోట్ల ప్రజల మధ్యలో ఒక్క కుటుంబం అంట దేవుని యందు చెప్పాలి భయభక్తులు కలిగి నివసిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. లక్షల జనాంగము, కోట్ల ప్రజలు, ఎంత అదృష్టం అండి. వాడు ఏమైనా కానీ వాడు పాపం చేయని, అందుకే యేసు ప్రభువు మాట్లాడు, పాపం చేసేవాడిని పాపం చేయని, దొంగతనం చేసేవాడిని దొంగతనం చేయని, వ్యభిచారం చేయని, వాడి ఇష్టం, వాడి ఆలోచన. కానీ ప్రభు వారు అంటున్న మాట, ఈరోజు ప్రభు నందు ప్రియ బిడ్డలారా, వాని క్రియలకు నేను ప్రతిఫలం ఇస్తా అంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపయే శాసించునా, అవి అనగిపోవునా, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అందరు కలిసి, అవి భూకంపాలే అయినా, నీ కృపయే శాసించునా, అవి అనగిపోవునా, నీ కృపయే శాసించునా, అవి అనగిపోవునా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కృప లేనిదే ఏమండి బ్రతకలేని జీవితాలు, ఈరోజు జీవించలేని జీవితాలు, క్షణమాత్రము ఆయన గనక మన విషయంలో కన్ను మూస్తే మనం ఏమైపోతామంట? కనుమరుగైపోతాం. హల్లెలూయా. ఆయన ఒక్క క్షణం మాత్రము కన్ను మూస్తే మనం ఏమైపోతామంట? కనుమరుగైపోతాం. కంటికి కనిపించాం. ధూళి కొట్టుకొని పోయినట్లుగా, గాలి కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోతామంట. కానీ ఈరోజు ప్రభువు నందు ప్రియ బిడ్డలారా, ఆ రోజు ఆ ప్రజలను, ఆ మనుష్యులను సృజించుకున్నందుకు దేవుడు అంట నొచ్చుకున్నాడండి, బాధపడడు. అయ్యో, ఇలాంటి వాడిని నేను సృజించింది, ఇలాంటి వారిని నేను సృష్టించుకున్నది, ఆయనంట సంతాపపడ్డాడంట. ఏముంది అక్కడ? ఏముందండి అన్నమాట? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తమ హృదయములో బాధపడ్డాడంట. తన హృదయంలో బాధపడ్డాడంట. పిల్లరా, నేతో జ్ఞానం అంటున్న మాట, సంతాపం నొంది అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షావతులను భూమి మీద ఉండకుండా తుడిచివేసేస్తా. ఏమనుకున్నానంట? నేను ఇచ్చిన ఆరోగ్యం అండి, అది నేను ఇచ్చిన శక్తి అండి, నేను ఇచ్చిన బలం అండి, నేను ఇచ్చిన ఉద్యోగం అండి, నేను ఇచ్చిన పొలం అండి, నేను ఇచ్చిన వ్యాపారం అండి, నేను ఇచ్చిన కష్టార్జితం అండి, అది దేవుడిచ్చింది.
ఆయన అనుకుంటే ఒక్క క్షణం పట్టదంట తుడిచి వేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నీవు జీవించుచున్నావని. యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి పద్మాసు దేశములో పద్మాసు దీపములో అంటున్న మాట చూడండి. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము సార్దిస్లో ఉన్న సంఘము ఎలా ఉందంట? జీవించుచున్నావని పేరున్నదంట. దాని క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. అనుకుంటున్నారు నేను చేసేది కరెక్టే, నేను ఉండేది కరెక్టే, నేను నడుచుకునేది కరెక్టే. కానీ ఆ ప్రభు ఉదయకాల వేళలో మనతో జ్ఞాపకం చేస్తున్న మాట, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ జీవితము, నీ భక్తి పరిపూర్ణంగా లేవు అంట. హల్లెలూయా. ఏమంటున్నా మాట? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణ. ప్రకటన 2:2 వచనము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా. ఇప్పుడు ఈ ప్రజలు యొక్క క్రియలు దేవుని ఎదుట లేవంట, సంపూర్ణంగా లేవు. వాళ్ళందరినీ ఒక్క క్షణములో తుడిచిపెట్టాలనుకున్నాడు. వాళ్ళందరినీ ఒక క్షణములో జల సమాధి చేయాలనుకుంటే వాళ్ళందరి మధ్యలో అంట ఒకే ఒక్కడు కృప పొందిండంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్న మాట, ప్రభువునందు ప్రియాదని బిడ్డలారా, అయితే నోహావు యెహోవా దృష్టి యందును కృప పొందిన వాడాయను. నోహావు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచిన వాడంట. ప్రభువునందు ప్రియాదని బిడ్డలారా, నేను ముందుగానే చెప్పాను, నోహావు అంటే అర్థం ఏంటంట? విశ్రాంతి, ఆదరణ. లోకమంతా చెడిపోతుంది. లోకమంతా చెడు ఆలోచనతో, చెడు హృదయముతో, చెడు తలంపులతో, పాపముతో, ఇష్టారాజ్యంగా వారి సొంత నిర్ణయాలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలతో, సొంత తీర్మానాలతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే అంతమందిలో ఒక కుటుంబం మాత్రము దేవుని మాటకు లోబడి విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని లక్షల జనాంగము, కొన్ని కోట్ల కుటుంబాల ప్రజల మధ్య ఒక్క కుటుంబమే నోహావు, అతని భార్య, అతని కుమారులు, కోడండ్రు, మొత్తం 8 మంది అండి. 8 మంది. ఎంతమంది అంట? 8 మంది. ఆ ఒక్క కుటుంబమే బైబిల్ స్పష్టంగా చెబుతున్న మాట. నేను 7వ వచనము 6-7, అప్పుడు యెహోవా నేను సృజించిన ఈ మనుష్యులను, నేను సృజించిన ఈ నరులను, నేను రక్తము కాచిన ఈ కుటుంబాన్ని, ఈ వ్యక్తిని, నేను ఇచ్చిన ఈ కుమార్తెను, ఈ కుమారుని నేను తిరిగి తీసుకోలేనా? చెప్పాలి. తీసుకోలేడా? నేను ఇచ్చిన చదువు అండి, నేను ఇచ్చిన ఉద్యోగం అండి, నేను ఇచ్చిన వ్యాపారం అండి, నేను ఇచ్చిన బండి అండి, నేను ఇచ్చిన కార్ అండి, ఆయన తీసుకోలేడా? క్షణం పట్టదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల వేళలో ఏది కలిగి ఉన్నావని నువ్వు దేవుని విషయంలో దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఏది చూసుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఏది చూసుకొని దేవుని సన్నిధి ఏమాత్రమో భయము లేకుండా, భక్తి లేకుండా నీ ఇష్టారాజ్యముగా జీవిస్తున్నావేమో. ఈరోజు క్రైస్తవ సమూహమా, దేవుని కృప పొందుకున్న కృపను కోల్పోతున్నారు ప్రజలు. హల్లెలూయా. అనుదినము నీ అనుగ్రహమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా.
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అని ఎలలా అనుదినము నీ ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహం అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అనుగ్రహము నీ అనుగ్రహము అనుదినము అనిర్దినం అంటే ప్రతి క్షణము మన జీవితంలో ఎవరికి అనుగ్రహం కావాలంట? దేవుని అనుగ్రహం. ఈ రోజున ఒక భక్తుడు పాడిండిగా, నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నానంటే చెప్పాలి. నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకానే బ్రతికున్నానంటే ఎవరి కృప అంట? ఎవరి కృప అండి? నా భార్య కృప, నా పిల్లల కృప, నా అత్తమామ కృప, నా తల్లిదండ్రుల కృప, నా సంఘం కృప కాదు, అది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా జనులారా, ఈ రోజు దేనిని చూసుకొని నువ్వు దేవుడు సన్నిధికి రాక, దేవుని సన్నిధికి రాక నిర్లక్ష్యముతోటి ఎంత బాధకరం అండి, ఎంత వేదనకరం. చాలా బాధ అనిపిస్తుంది, ఆలోచిస్తే చాలా బాధ, వేడుపు, దుఃఖం వచ్చేస్తుంది. అరే, ఒకప్పుడు అవమానాల మధ్య, శాప పాప కట్ల మధ్య బంధించబడుతున్న నీవు రోగము చేత, బలహీనతల చేత ప్రభువునందు ప్రియా దేవులారా, ఆయన సన్నిధానములో ఆయన సన్నిధికి వచ్చి ఆయన కృపను పొందుకున్న నీవు ఈ రోజు చేతులారా నీ పాపిష్టి పనులతోటి, నీ నిర్లక్ష్యముతోటి, నీ యొక్క ఏమంటే సోమర్తనముతోటి, నీ యొక్క ఏమంటే అశ్రద్ధతోటి దేవుని కృపను పోగొట్టుకుంటారండి. దేవుని కృపను, ఆయన ఇచ్చిన ఆరోగ్యము ప్రియులారా, ఆయన ఇచ్చిన శక్తి అండి, ఆయన ఇచ్చిన స్థితి అండి, ఆయన ఇచ్చిన కారు అండి, ఆయన ఇచ్చిన ఉద్యోగం అండి, ఆయన ఇచ్చిన ఏమండి అయ్యా ఉన్నతమైన స్థితి అండి, ఆయన ఇచ్చినవి ఆయన తుడిచిపెట్టాలనుకుంటే, ఆయన తీసివేయాలనుకుంటే ఒక్క క్షణం పట్టదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లోకమంతా పాపములో మునిగిపోయినను, పాపములో మునిగిపోతుంది. లోకమంతా చెడ్డతనము, చెడ్డ ఆలోచనతో, పాపముతో, పాపాలోచనలతో, అశ్రద్ధతోటి, నిర్లక్ష్యముతోటి, దేవుడంటే భయము, భక్తి లేకుండా లోకమంతా కూడా దేవునికి ఆయాసకరంగా జీవిస్తుంటే, ఒక నోహావు కుటుంబం మాత్రము తన భార్య, బిడ్డలతో, కుమారులతో కలిసి గంతులేస్తున్నాడా? చెప్పాలి, గంతులేస్తున్నాడా? ఏం చేస్తున్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి నిందారహితుడిగా, ఏ రహితుడిగా? నిందారహితుడిగా, నీతిపరుడిగా, నీతిమంతుడిగా తన భార్య, కుమారులు. పొద్దున ఒక తండ్రి ఫోన్ చేసి చెబుతున్నాడు, అయ్యా నా కొడుకులు తాగుడుకు బానేస్తాయ్యా. దేనికి బానేస్తాయారంట? తాగుడికి. అయ్యా అబద్ధము చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుని వచ్చున్నా. నాకు ఈ విషయం ఎట్లా తెలిసిందంటే, వాళ్ళ కొడుకు రాత్రి ఫోన్ చేసి, అంకుల్ అర్జెంటుగా కొన్ని డబ్బులు పంపిరా. ఎంత పెద్ద అమౌంట్ ఏం కాదు, జస్ట్ ఒక 300. ఎంత? ఒక 300. పాపం ఏ ఆపద వచ్చిందో దూర ప్రాంతంలో ఉన్నాడు బిడ్డని, నేను గప్పకుండా నా దాంట్లో ఉన్నదే మినిమం బ్యాలెన్స్ 400-500 అకౌంట్లో, దాంట్లో ఏం చేసి 300. మీ అవసరం వచ్చి నైట్ ఫోన్ చేస్తే ఎవరికైనా బాధ ఉంటుందిగా. ఫస్ట్ టైం చేస్తే చాలా పొద్దున్నే వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న ఫోన్ చేసి, అయ్యా వాడు దుర్మార్గుడు అయిందయ్యా, వాడు తాగుపోతాయిండయ్యా, వారు నాకు అబద్ధములాని ఏ దారి కానరాక మిమ్మల్ని ఏం చేసిండు? మాయకొచ్చి సినిమాలకు పోవడానికి, షికారులకు తిరగటానికి, ఏమని త్రాగటానికంట ఏం చేసిండట? అబద్ధాలతోటి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గమనించండి,
ఈరోజు ప్రభువునందు ప్రియా దేవులారా, నోహావు లాంటి వాళ్ళు కావాలండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే ఈ నోహావు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునితో నడిచిన వాడు, దేవునికి లోబడిన వాడు, దేవునికి విధేయత చూపిన వాడు, దేవుని ఎదుట నిందారహితుడిగా తను తన భార్య బిడ్డలని కాపాడుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, లోకమంతా నీ చుట్టూ ఉన్న కుటుంబం, నీ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, నీ వారంతా ఒకటైనను నువ్వు దేవునితో నిలబడు. దేవునితో నిలబడు నా సహోదరి సహోదరుడా. నీ వాళ్ళంతా ఒకటైనను పర్లేదు, నువ్వు దేవుని పక్షం నిలబడు. ఆయన నీకు తోడుగా ఉండను గాక, ఆయన నీకు సహాయం చేయను గాక, ఆయన నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చును గాక. చూడండి, లోకమంతా ఒకటైనను, లోకమంతా ఒకటైంది. లోకమంతా ఎవరంట? సర్వలోకం. ఒక మాట, దేవుడు ఎంత మందిని సృజించిండో ఆ లోకమంతా ఒకవైపు ఉంది, ఒక నోహావు మాత్రము ఒకవైపు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు అనేకులు ఈ లోకం వైపు ఉంటున్నారు, నోహావు వలె దేవుని పక్షాన లేకపోతున్నారు. దేవుని పక్షాన నిలబడలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? నిర్లక్ష్యం అండి, అశ్రద్ధ. ఏం పోతామలే, ఏం పోతామలే. స్తుతి ప్రార్థనకు అవసరమా? ఏమంటే కుటుంబ ప్రార్థనకు అవసరమా? నైట్ ప్రేయర్కి అవసరమా? కానీ దేవుని వాక్యం చెబుతుంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు తన్ను తాను, చెప్పాలి అందరూ, తన్ను తాను పరీక్షించుకునేవాడు. నేను గడిచిన కొన్ని రోజుల క్రితం చాలా బాధపడేవాడిని. అమ్మగారితో చెప్పేవాడు, అమ్మా నేను ఎక్కడైనా పాపం చేస్తున్నానేమో, ఎక్కడైనా దోషం చేస్తున్నానేమో. చాలా బాధ ఏడుపు వచ్చింది. బాధ ఎందుకు ఇలా ఉంటున్నారు? నా బోధ లేకపోతే నా జీవితం తప్పేమో, నా క్రమం తప్పేమో, ఒకవేళ దేవునికి అయిష్టంగా నడుచుకుంటున్నానేమో, దేవునికి అయిష్టంగా బోధిస్తున్నామే అని కొన్ని రోజుల నుంచి బాధపడుతుంటే, అదే బోధ ఇక్కడ ఏ బోధ చేస్తున్నానో, ఇక్కడ ఏ క్రమం నేర్పిస్తున్నానో, ఇక్కడ ఏ పునాది వేస్తున్నానో, ఇక్కడ వేసి పునాది తిరిగి వేరే చోట వేస్తుంటే వారు అద్భుతంగా దీవించబడుతున్నారు, వాళ్ళు అద్భుతంగా లోపడుతున్నారు, వాళ్ళు అద్భుతంగా విధేయత చూపుతున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, పునాదిలో పాపం లేదు, పునాదిలో లోపం లేదంట. ఎక్కడుందంట? చెప్పాలమ్మ శారమ్మ, ఎక్కడుంది? ఆ స్థలములో ఉంది. ఏ స్థలములో పునాది? ఎవరి హృదయంలో పునాది పడుతుందో, ఎవరి వాక్యము, ఎవరి హృదయంలో వాక్యం ఎత్తబడుతుందో ఆ హృదయములో ఉంది అంట. చాలా నెలలు బాధపడ్డా. ఇదే క్రమాన్ని, ఇదే బోధ, ఇదే విశ్వాసాన్ని, ఇదే ప్రార్థనను, ఇదే పరిశుద్ధాత్మ నడిపింపుతో వేరే చోట వాక్యము విత్తినప్పుడు ఆ సంఘాలు దీవించబడుతున్నాయి. ఎందుకు? అక్కడ దాకేందుకు? రీసెంట్గా మీ అందరికీ తెలుసు, దేవుడు ప్రేమించిన రెండవ ఆరాధన, సాయంకాలపు ఆరాధన రెబ్బవరములో కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే తన జీవితంలో ఎన్నడూ కూడా ఆమె దశంభాగం ఇచ్చింది కాదంట. హల్లెలూయా. మోస్ట్ సీనియర్ పెద్ద విశ్వాసం, రకం చెప్పాలంటే పండుకొని విశ్వాసం. ఏ విశ్వాసం? పండు పండిపోయింది. ఏం పండిపోయిందయ్యా? అంత విశ్వాసం. 3 నెలల ప్రార్థన, 3 నెలల పునాదితోటి తనకు తానుగా ముందుకు వచ్చి, అయ్యా ఈ నెల నుంచి నేను దశమ భాగం ఇవ్వాలనుకుంటున్నా. తన ఉద్యోగంలోంచి, తన కష్టాల్లోంచి పోయిన నెల హల్లెలూయా వచ్చిన ఆ 10 మంది ముందు సాక్షి చెప్పి స్పాట్లో ఫోన్ పే చేసేసింది దశమ భాగాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, వాక్యము సరైనదే, బోధ సరైనదే, కానీ విత్తబడే నేల సరిగ్గా లేదు. అంటే హృదయము, చెప్పాలి, నేల అంటే ఏంటిది? ఇది కూర్చున్న నేల కాదండి. ఏంటిదంట? హృదయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీ క్రియలు నా దేవుని ఎదుట
ఎలా ఉందంట హృదయము? నిర్లక్ష్యము. నిర్లక్ష్యము. వర్షం వస్తే ఫంక్షన్కి పోకుండా ఉంటారండి? చెప్పాలి. పోకుండా ఉంటారయ్యా? పెళ్ళికి పోకుండా ఉంటారా? ఎవరైనా చనిపోతే పోకుండా ఉంటారా? 10వ రోజు కార్యక్రమం పోకుండా ఉంటారా? ఏమని మా మొదటి సంగతి పెద్ద చనిపోతే ఈరోజు కార్యక్రమం. నేను వదిలిపెట్టిపోతే నన్ను ఎవడు అడుగుతారా? అడుగుతారయ్యా? చెప్పాలి. మీరు అడుగుతారు వచ్చి? మొదట్లో సంఘ పెద్ద ఇప్పుడు నీళ్ళు కలిసిపోయి ఒకరికి చేసుకున్నారు. అదే విషయం. అనారోగ్యం చనిపోతే ఈరోజు 10వ రోజు కన్నం వచ్చి కార్డు ఇచ్చేది. గమనించండి. మీ అందరికీ తెలుసు, నాన్న చనిపోయినప్పుడు కూడా 1వ తారీఖు చనిపోయాడు. కార్యక్రమం చేసుకుని వచ్చేసిన అందరం. ఆటో వెళ్ళిపోయి ఆటో తీసుకుని మళ్ళీ వచ్చేసి నైట్ 2 అయింది ఇంటికి వస్తారు. ఇక్కడ వస్తారు. తెల్లారితే ఎందుకు అంత పరిగెత్తుకుని రావాల్సిన అవసరం ఏంది? తెల్లారితే 2వ తారీఖు ఏముంది? గుడ్ ఫ్రైడే ఆరాధన. మీరేమైనా అడుగుతారు? ఎవరైనా ఎందుకు రాలేదు అయ్యగారు అని అడుగుతావు? శారమ్మ అడుగుతావా? ఎందుకు అడగలేవు? పాపం నిన్నే కావాలి అయ్యగారు నాన్న చనిపోయాడు, ఎంత బాధ ఉంటుంది అయ్యగారు అనుకుంటావు లేదా? అనుకుంటారు లేదా? అడుగుతారు ఎవరైనా? ఒకళ్ళు అడగాలని మనస్సు తప్పించినా కానీ మనస్సు సాక్షి చెప్పాలి. మనస్సాక్షి ఒప్పుకుంటుంది. మీ మనస్సాక్షి ఎందుకు ఒప్పుకోదు? నిన్నేగా కన్న తండ్రి చచ్చిపోయాడు. ఇవాళ ఎలా మందిరానికి వచ్చి ప్రార్థన అడిగితే ఏమండి? మీరెవ్వరు అడగకపోవచ్చు, కానీ ఎవరు అడుగుతారంట? లెక్క చెప్పాలి. దేవుని వాక్యం చెబుతుంది. ఒకడు వచ్చిండు, అయ్యా నా తండ్రి చచ్చిపోయింది అయ్యా, పాతి పెట్టుకుని వస్తా అంటే ఏమన్నాడు యేసయ్య? ఒరి పిచ్చోడా, మృతులను నువ్వురా ఫాలో మీ, కమ్ వచ్చేసాయి, ఉండబాక అక్కడ వచ్చేసాయి. బాగా గమనించండి. ఈరోజు నిర్లక్ష్యముతోటి ఆశీర్వాద కృపను పోగొట్టుకుంటున్నారు. నిర్లక్ష్యముతోటి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. నిర్లక్ష్యముతోటి దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకుంటున్నావు. చేతుల అనుదినము నీ అనుగ్రహమే కాలము, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము, నీ వరమే ఘనమైనవి నీ కార్యములు, స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక, దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసనగా నిలిచి ఆదరించితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనను దరిచేరా నీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఆదరణకర్తని ఆదరించు వాడని, బలపరచు వాడని, కృపామయుడని ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, నా సహోదరి సహోదరుడా, ఆయన కృపను ఈరోజు చేతులారా పోగొట్టుకుంటారని. నువ్వు దేవుని కృపను పోగొట్టుకునే స్థితిలో ఉన్నావేమో, దేవుని కృపను పొందుకునే స్థితిలో ఉన్నావేమో. లోకమంతా ఈ పాపిష్టి ఆలోచనలతో, పాపిష్టి దుర్మార్గపు ఆలోచనలతో అసలు నిన్నుంటేనంట. నోహు మాత్రము తన భార్య బిడ్డలతో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడుతూ, ఆయన యందు భయము భక్తి కలిగి ఏమండి ఆయనతో నడుచుచు, అక్కడ రాస్తున్న మాట, ఆయన నీతి పరుడును తమ తరములోని ఈరోజు నీ తరములో
నీ సంఘములో, నీ వంశములో, నీ కుటుంబములో నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నిందారహితుడిగా జీవిస్తున్నావా? అట్లీస్ట్ కనీసము దేవుడి పట్ల భయభక్తి కలిగి జీవిస్తున్నావా? నేను డైరెక్ట్గా చెబుతున్నా, ఈరోజు మందిరానికి రాని ప్రతి ఒక్కరికి కృపను కోలుకునే స్థితిలో ఉన్నారు, కృపను పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు. దేవుడిచ్చిన ఆరోగ్యం అమ్మా, దేవుడిచ్చిన శక్తి అయ్యా, దేవుడిచ్చిన ఉద్యోగం అయ్యా, దేవుడిచ్చిన వ్యాపారం అయ్యా, దేవుడిచ్చిన వాహనం అయ్యాది, అది దేవుడిచ్చింది, నీది నాది కాదు. ఓ కొరింథీయులారా, మీరు మీ సొత్తు కాదు, మీరు వెల ఇచ్చి కొనబడిన వారు. మీరు వెల ఇచ్చిన కొనబడిన వారు. మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టారాజ్యంగా తిరిగితే ప్రవర్తిస్తే దేవుడిచ్చిన కృపను క్షణములో లాగేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? వారందరూ తమ సొంత, చూడన్న మాటను, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు. అరే 6 రోజులు మీరు మీ పనులు చూసుకోండి, ఆయన అన్యాయస్తుడండి చెప్పాలన్నా. అన్యాయస్తుడు దేవుడు? న్యాయస్తుడా? న్యాయవంతుడా? న్యాయస్తుడా? న్యాయవంతుడేగా. ఎలాంటి న్యాయవంతుడు అంట? ఆయనకి మించిన వేరొకరు లేడు న్యాయవంతుడు, అంత గొప్ప న్యాయవంతుడు. అవునా కాదు? 6 రోజులు కష్టపడండి రా, 4 రూపాయలు సంపాదించుకోండి, భార్య పిల్లలు పోషించుకోండి, కుటుంబాన్ని పోషించుకోండి. 7వ రోజు చూడు, ఆ ఒక్కరోజు నా మందిరానికి రండి. మళ్ళా 7 రోజులు సరిపడా శక్తిని నేను మీకు ఇస్తా అంటండి ఈయనంట. మళ్ళా 7 రోజులు సరిపడా శక్తిని. ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము. అందుకే పౌలు గారు అంటున్న మాట, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఎలా నడుచుకోవాలంట? చాలా మంది ఇప్పటికీ బుద్ధి లేని, జ్ఞానం లేని కంచెర గాడిదల వలెను గుర్రముల వలె నడుచుకుంటున్నారు. నేను అనట్లేదు సోమా, ఎవరంటున్నారమ్మా? శాలమ్మ ఎవరన్నారు? వేసేమన్నారు 32వ కీర్తనలో ఉంటుంది, బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిదల వలె, గుర్రము వలె మీరు ఉండకూడి అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు వారి సొంత కార్యాలు చూసుకుంటున్నారు. సొంత కాలు నొప్పి అయినా, ఒళ్ళు నొప్పి అయినా, చెయ్యి నొప్పి అయినా మీ పనులు ఆపుకుంటున్నావా? చెప్పాలి. మన పనులు ఆపుకుంటున్నావా? నాకు నడుము నొప్పి వచ్చిందండి, నాకు గ్యాస్ పట్టేసిందండి, మోకాలంతా నొప్పులండి, మోకాల గుజ్జు జరిగిందండి, అది జరిగిందండి, ఇది జరిగిందని నీ సొంత పనులు మానేస్తున్నావా? ఆహారం మానేస్తున్నావా? మానేయ్. తిండి మానేస్తున్నావా? మానేయ్. త్రాగటం మానేస్తున్నావా? అవన్నీ మానేసిన తర్వాత అప్పుడు నిజమేనని అవేమి మానుకోవు. నీ కాలు నొప్పి, చెయ్యి నొప్పి, ఏమండి ఒళ్ళు నొప్పి, ఆ నొప్పి వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకో, ఏదైనా శుభకార్యం వచ్చిందనుకో, ఏమైపోతాయండి? చెప్పాలి. ఎగిరిపోతాయా? ఎగిరిపోతాయంట అవన్నీ. హల్లెలూయా. అంటే ప్రార్థన. లేకపోతే వర్షం వచ్చింది, వర్షంలో ఫంక్షన్ పోకుండా ఉంటారా? శుభకార్యం పోకుండా ఉంటారా? అయ్యా పోకుండా ఉంటారా? నైట్ పెరిగి రావడానికి ఏమనాలి? ఏమనాలి? చెప్పాలి. ఏమనాలమ్మా? శారమ్మ అంటారు పెద్ద. ఏమన్నా చెప్పు. బయట అయితే ఏమేస్తాం? ఏం ముట్టింది నీకు? ఏం ముట్టింది అంటవా లేదా? అట్లే నైట్ పెరిగి రావడానికి నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? అదే ఫంక్షన్కి వెళ్ళాలని పెళ్లిగా. వాస్తవానికి దేవుని మహాకరుణను బట్టి నైట్ 8 గంటలకి 6 నుంచి 6:30 వర్షం పడింది. తర్వాత వర్షం లేదు సుమా.
మేము ఆ ప్రజల మధ్య ఉంటున్నాం, మేము భూమి మీద ఉంటున్నాం, మేము ఊళ్ళ మధ్య ఉన్న ఊరి పడేది మేము ఉన్నట్లు మా దగ్గర కూడా వర్షం పడుతుంది. ఒక ఆవిడది వర్షం పడదు అనుకో, అయ్యా వర్షం పడితే ఇది ఊరు కాదే. ఒక ఆమె ఉందంటే తెలిసినావా, చినుకులు పడుతున్నాయి, మీ దగ్గర చినుకులు పడుతున్నాయి అంటది. కరెంటు పోయింది, మా దగ్గర కరెంటు, మీ దగ్గర కరెంటు పోయింది అంటది. ఒక ఆమె ఫోన్ చేసి. జ్ఞానం అనుకోవాలి అజ్ఞానం అనుకోవాలో నాకు అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అదే సమయంలో వర్షం పడే సమయంలో నీ దోస్తగాడు ఫోన్ చేసి, అరే మావా రా ఇక్కడ పోయేద్దాం. నువ్వు ఆగుదువా? ఆగుతారయ్యా? సిగ్గు లేకుండా పరిగెత్తుకుంటూ పోతారు, బుద్ధి లేకుండా అదే ప్రార్థనకి రావాలంటే, అరే ఈ రోజు ప్రభు వల్ల దేవుని పరిశుద్ధ బలను నెలలో ఒక్కరోజు ఎంత సిద్ధపాటు కలిగి మనం తీసుకోవాలి. ఆయన వాక్యము చలవిస్తుంది, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తిని తాగేటప్పుడు మిమ్ములు మీరు పరీక్షించుకొని. చాలా మంది అనుకుంటారు, నేను సిద్ధపడలేదుగా, నాకు వద్దులే. దానివల్ల ఎవరైతే ఏమండి దేవుని బలం నిరాకరిస్తున్నారో, ఎవరైతే దేవుని పరిశుద్ధ బలను తీసుకోకుండా, దేవుని పరిశుద్ధ బలను ఏమండి పాలు పంపులు పొందుకోకుండా నిర్లక్ష్యముగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా నువ్వు బ్రతుకుతున్నావో, నువ్వు జీవిస్తున్నావో, నీ నిర్లక్ష్యమే దేవుడు నీకు ఇచ్చిన కృపను కోల్పోయే స్థితిలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని తుడిచిపెట్టాలనుకున్నప్పుడు ఒక కుటుంబం మాత్రము కృప పొందుకుంది. మన వాక్య భాగం ఏంటిది? దేవుని కృప పొందుకొనుట. ఆదికాండము 6:8. అయితే నోహావు యెహోవా దృష్టి యందును కృప పొందిన వాడాయను. లోకమంతా, నీ స్నేహితులంతా, నీ బంధువులంతా, నీ ఇరుగు పొరుగులంతా, చివరికి నీ కుటుంబం అంతా ఒకటైంది, నువ్వు ఒక్కడే ఒకటో. నువ్వు పర్లా, నువ్వు దేవుని కోసం నిలబడితే, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే, ఈరోజు నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. మీరు ఏ పనైనా చేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. మీరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను తిట్టినా, నిందించినా, హింసించినా, నా గురించి ఏమనుకున్నా పర్లా, నేను నా దేవుని దృష్టికి నిందారహితుడు ఉండాలి అనుకుంటే, నువ్వు దేవుని కృప రెండంతలకు నీ మీద కుమ్మరించబడునుగాక. అలా కాకుండా అయ్యో నా బంధువులు, నా స్నేహితులు, నా దోస్తులు, ఏంటి నా వాళ్ళు అని పరిగెత్తుకుంటూ నువ్వు పోయావా, ఈ లోకుల వలె ఆయన చుట్టూ ఉన్న లోకులు, ఆయన చుట్టూ ఉన్న నరులు, ఆయన చుట్టూ ఉన్న మనుషులు వారి హృదయము చెడుతనముతో నిండి ఉన్నది కనుక దేవుడికి దూరంగా ఉన్నారు. దేవుడు అంటే రవ్వంత కూడా భయభక్తి లేకుండా జీవిస్తున్నారంట. హల్లెలూయా. రవ్వంత కూడా భయభక్తి లేకుండా జీవిస్తుంటే, ఈ నోహావు మాత్రము ఏమంటే తను భార్యతోను, కొడుకులతోను, కుమారులతోను భయభక్తులు కలిగి దేవుని నిందారహితుడై నీతిమంతుడిగా వకీలైతే మాత్రం ఏమైంది? హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగితే ఆ ఇంటికి కావాల్సిన దేవుడు చూచుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకులంతా చూచి నన్ను ఏడిపించగా, ఏమండి అరే నువ్వు గుడ్డోడివిరా అని లోకులంతా ఏం చేస్తారంట? ఏడిపిస్తున్నారంట. కానీ యేసయ్య వాడి పక్షానే నిలబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా బిడ్డారా, దేవుని కృప కలిగిన మనమంట దేవుని కృపను పోగొట్టుకునే స్థితిలో ఉండకూడదంట. నోహావు తన జీవితంలో, తన తరములోనే కృపను పొందుకున్నాడు. దేవుని వాక్యము చలవిస్తుంది కదా. కీర్తన 63:3 63:3 63:3
దేవునిగా నామానికి మహిమ కలుగునుగాక. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నిత్య సుఖ శాంతి నాదు నీదు కోగిలిలో శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, కాచిన కృపా. హల్లెలూయా. అనుక్షణము కంటి పాపవలే ఆయన కృప కాపాడుతుంటే, ఆ కృపని ఈ రోజు నిర్లక్ష్యము చేసి, ఆ కృపని ఈ రోజు నీ సోమర్థనముతో, నీ అశ్రద్ధతో, నీ నిర్లక్ష్యముతో, నీ ఏమన్నా అహముతో, నీ గర్వముతో ఈరోజు చేతులారా పోగొట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియాదేవి బిడ్డలారా, నీ కృప జీవము కంటే ఉత్తమమైన జీవం అంటే ఆరోగ్యం అండి. జీవం అంటే నీకు అన్ని సమృద్ధి కలిగి ఉన్నమాట. కృప జీవము కంటే ఉత్తమమైనది. అంటే ధనము, ఘనము, ఏమని పేరు ప్రఖ్యాతులు, పేరు ప్రతిష్టలు, ధనము, సొమ్ము, ఇంటి నిండా ఏమని మైలినంత బంగారము, ఆస్తి పాస్తులు, దాసీలు, ఆరోగ్యము, ఇవన్నీ నీకు లోటు అనేది లేదు. తినగల శక్తి, ధరించుకున్న శక్తి నీకన్నీ ఉన్నా కానీ వీటన్నిటికన్నా కూడా శ్రేష్టమైంది ఏదంట? కృప. ఏదంట? దేవుని కృప. గమనించండి, ఆ కృపను ఈరోజు చాలా మంది, కొంతమంది పొందుకోలేని స్థితిలో ఉన్నారు, కొంతమంది పొందుకొని కూడా పోగొట్టుకునే స్థితిలో దిగజారిపోతున్నారు. ఎందుకో తెలుసా? నిర్లక్ష్యం, అశ్రద్ధ. బైబిల్ వచ్చిన శ్రేష్టమైన మాట ఉందిగా, శ్రద్ధ గలవారు ఏలుబడి చెయ్యను, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చింది, దాస్యం చేయాల్సి వచ్చింది. దాస్యం. ఇశ్రాయేలు ప్రజలు దాస్యము చేస్తారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు. ఎందుకంటే దేవుని మాటను విన్నందుకే నిర్లక్ష్యం. ఊరికేనాలా? హుషారమ్మా, ఊరికేనాలంటవా? చెప్పాలి, ఊరికేనాలా దేవుని మాట? అసలు దేవుని మాట లేకపోతే ఎవరు మాట్లాడుతుంది లోకంలో? హల్లెలూయా. దేవుని కృప లేకపోతే ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు, ఎలా నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తావు? ఏమంటే చాలా బాధ అనిపిస్తుంది ఆలోచించినప్పుడు. కుటుంబాలు, బిడ్డలు ఏమైపోతారేమో. ఏమంటే చేతులార కృపనంతా చేర్చార్చుకుంటున్నారు. ప్రభువునందు ప్రియాదేవి బిడ్డలారా, అక్కడ రాబోతున్న మాట 6:9 వాక్యం. నోహావు నీతిమంతుడును, తన తరములోనే నిందారహితై ఉండెను. నోహావు దేవునితో నడిచినవాడు. తరమంతట్లో నీతిమంతుడంట, నిందారహితుడంట, కృప పొందుకున్నాడంటే. మీకు తెలుసు ఎంత భయంకరమైన జలప్రలయం వచ్చిందో. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఈ కుటుంబం తప్ప మరొక జీవి ఆనవాళ్ళు లేకుండా ఏం చేసిందంట? తుడిచిపెట్టాడు. ఆనవాళ్ళే లేదు, ఒక వెళ్ళి వచ్చేది తప్ప ఏది కూడా ఆనవాళ్ళు లేదు. ఈరోజు మనము ఆ రోజు అంత జలప్రలయాన్ని సృష్టించి సమస్తమును తుడిచిపెట్టిన దేవునికి నువ్వు నేను ఎంత
నీ నా స్థితిగతులు ఎంత, నీ నా ఆస్తిపాస్తులు ఎంత, నీ నా పేరు ప్రఖ్యాతులు ఎంత, నీ నా బ్రతుకులు ఎంత ఆయన అనుకుంటే క్షణం పట్టనట తుడిచివేయడం. ఏమంటే ఆ రోజు వాళ్ళు అనుకున్నారు, మేము దేవుని సంధికి ఎందుకు వెళ్ళాలి, దేవుని మాట ఎందుకు వినాలి, దేవుడు ఎందుకు విధేయత కలిగి జీవించాలి, ఎందుకు నిందారహితులుగా ఉండాలి, ఎందుకు నీతిమంతులుగా ఉండాలి, నా ఇష్టం నా జీవితం ఇది అని ఇష్టం వచ్చినట్టుగా లోకమంతా ఒకవైపు జీవిస్తుంటే ఈ కుటుంబం మాత్రం ఒకవైపు జీవించింది. ఒక సమయం వచ్చింది, చూశాడు మొత్తాన్ని ఏం చేసిండంటే తుడిచిపెట్టాడు. కానీ ఆ జలప్రలయములో కొట్టుకోబోని ఏం చేసిండంట చెప్పాలి. ఏం చేసిండు? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. ఏమని? నీ కృపయే శాసించునా అవి అనాగి పోవునా. దేవుడు శాసించాడు. ఏమని? ఒక్క చుక్క కూడా నోహావు రక్షణ ఓట మీద రాలేదు, ఓడ కింద నుంచి పోయినాయి జలం. హల్లెలూయా. ఏమండి? దేవుడి వాగ్దానం ఉందిగా, నీవు జలములో పడి నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచచాలవు. ఉంచినియండి. పెద్ద పర్వతములు, పెద్ద రాణులు, పెద్ద ఏమండి సమస్త గుట్టలన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. ఒక్క జీవి కూడా భూమి మీద లేదంట. ఒక జీవి కూడా భూమి మీద లేదు. సమస్తము జల సమాధి. పెద్ద ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ లాంటి పర్వతాలు కూడా ఏమైపోయినాయి? మునిగిపోయినాయి. గమనించండి. కానీ నోహావు నీతి మునిగిపోవాలా, నోహావు భక్తి చెప్పాలి మునిగిపోయిందయ్యా, మునిగిపోవాలా. నోహావు విధేయత మునిగిపోవాలా, నీళ్ళ మీద తేలాడిందంట. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి మునిగిపోతుందేమో, నీ శ్రద్ధ మునిగిపోతుందేమో, నీ ప్రార్థన మునిగిపోతుందేమో, నీ ఆత్మీయత మునిగిపోతుందేమో. నీవు కూడా జీవిస్తున్నావని పేరుంది కానీ మృతుడుగా సచ్చిన వాడిగా సచ్చిన దానిగా ఉంటున్నావేమో. ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఈరోజు. దినాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఏదో పోతనములే వస్తనములే, ఏమన్నా క్రమము లేకుండా పద్ధతి లేకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా ఆనాటి ఆది కాండం 6వ అధ్యాయంలో ఉన్న ప్రజల వలె జీవిస్తున్నామా, లేక ఆనాడు ఆది కాండం 6వ అధ్యాయము 8వ వాక్యములో ఉన్న నోహావు కుటుంబం వలె దేవుని కృపను పొందుకున్న వారిగా ఉంటున్నాం? హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాటను జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రభు చిత్తమైతే మరుసటి అవకాశం దేవుడిస్తే నేర్చుకున్నాం. ఆది కాండము 30వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితినని అనుకొని అతనికి నప్తాలి అని పేరు. రాహేలు అనగా ఆడు గొర్రె అని అర్థం. రాహేలు అంటే అర్థం ఏంటంట? ఆడు గొర్రె. ఈ రాహేలు ఎవరి కుమార్తె? లాబాను. ఎవరి భార్య? ఎవరి తల్లి? యోసేపు. ఇంకా బెన్యామీను. ఇంకా లేయాకి చెల్లెలు, లాబానికి కూతురు. తమ్ముడి పేరేంటిది? బామ్మర్ది లేరా? పేరు లేదు. దిల్లి బామ్మర్ది లేడంటారు. ఆ రోజు కూడా బామ్మర్దులు ఉన్నారు. ఈరోజు పనికి మాలలో ఉంటే ఆ రోజు మంచి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే ప్రభువునందు ప్రియా జన్మిటారా, ఈ రాహేల్ అంట దేనికోసం పోరాడిందంట? కానుపు కోసమా? పిల్లల కోసమా? మళ్ళా చదవండి.
మళ్ళా చదవని మాటను, మళ్ళా చదవని, పొరపాటు పప్పులో కాలేదు, చదవాలి వాక్యం. అక్కతో పోరాడి దేనికోసం అంటే నేను అక్క కోసం, తోడబుట్టిన అక్కతోటి, రక్తం పంచుకున్న అక్కతోటి ఎందుకు ఫైటింగ్ చేసింది, ఎందుకు యుద్ధం చేసింది, ఎందుకు గొడవ పెట్టుకుంది, ఎందుకు పోరాడింది, దేనికోసం పోరాడింది? ఆ వాక్యం స్పష్టంగా చదవాలి. 8వ వచనము, అయినప్పుడు రాహేలు దేవుని కృప విషయమై, హల్లెలూయా, ఏ విషయము కొరకు, దేని కొరకు ఈరోజు పోరాడుతున్నావు, దేనికోసం ప్రయాసపడుతున్నావు, దేనికోసం పరిగెత్తుతున్నావు, దేనికోసం నువ్వు ఆదివారము నైట్ ప్రేయర్, గృహకుడిగా ఉపవాస ప్రార్థన అన్నిటిని పక్కన పెట్టి, ఓ నా సహోదరి సహోదరుడా, దేనికోసం పోరాడుతున్నావు, దేనికోసం నీ పోరాటము, దేనికోసం నీ యుద్ధము, దేనికోసం నీ ప్రయాస అని నా దేవుని వాక్యం చూస్తున్నా. నా అమ్మమ్మ, ఏమైతే అమ్మమ్మ చేసి, మా చేసి అయిన రాహేలు మాత్రము దేనికోసం పోరాడిందంటయ్యా? నా చేసి రాహేలు దేవుని కృప కోసం పోరాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు రాహేలు బావగారు ఒక్క పూట కూడి కోసం పోరాడింది. చెప్పడు ఎవరు ఈ బావ అనుకుంటున్నారా? రాహేలు బావ ఎవరు చెప్పాలి గట్టిగా. బావగారి పేరు ఎవరు? రాహేలు బావగారు ఎవరండి? ఎవరిని బావగారు అంటారు? తన భర్త అన్నయ్యని బావగారు. రాహేలు భర్త ఎవరు? రాహేలు భర్త, ఆయన క్లారిటీ రాలా. రాహేలు భర్త వచ్చిందా క్లారిటీ? యాకోబు అన్నయ్య పేరు ఏశావు. ఇప్పుడు చెప్పండి, రాహేలు బావగారు ఎవరు? ఏశావు. దేనికోసం పోరాడిండు చెప్పాలి. ఒక్క పూట ముద్ద కోసం పోరాడిండు, ఫైటింగ్ చేసిండు. సంగమా, నా సహోదరి సహోదరుడా, ఈ రోజు ఆదిరం ఎక్కడ పెట్టినా నా ప్రియ సహోదరి సహోదరుల, ఇక్కడైనా బుద్ధి జ్ఞానము తెచ్చుకొని నువ్వు దేనికోసం పోరాడుతున్నావో, దేనికోసం ప్రయాసపడుతున్నావో, దేనికోసం పరుగులు తీస్తున్నావో, దేనికోసం ప్రయాణం చేస్తున్నావో, దేనికోసం బ్రతుకుతున్నావో ఒక్కసారైనా మన హృదయాన్ని పరిశీలించుకునే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలైతే దేవుని కృప కొరకు తన అక్కతో పోరాడింది. పొందుకుందా లేదా? కృప పొందుకుందా లేదా? నోహావు లోకమంతా ఒకవైపు ఉన్నా కానీ లోకంలో కలవకుండా, లోక తలంపుల్లో కలవకుండా, లోకాచారాలు కలిసిపోయినా. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? కలిసిపోయినా లేదా? కలిసిపోతున్నారా లేదా? రే మన వారు కూడా కలవలేదు అనుకుంటున్నది. మొన్న ఏదో జరిగిందంట. ఏం జరిగిందయ్యా? మీరు ఎవరికైనా కట్టారా? మీరు ఎవరైనా కట్టించుకున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఏమండి, కొంతమంది అయ్యగారులే పాస్టర్సే వాట్సాప్లో పెట్టుకున్నారు. ఏమని? అన్నయ్య పెళ్లి పాటలు, సినిమా పాటలు, దరిద్రం, ఎంత దరిద్రమో. శ్వాసులు, సంఘ పెద్దలు, బుద్ధి జ్ఞానములని కంచెర గాడిదల వాళ్ళు. ఏ గాడిదలంట? నేను అనట్లేదండి. ఏమంటుంది? ఈ లోక మర్యాదను. ఇప్పుడు కాకి అనేది ఎవరి మర్యాద చెప్పండి? ఎవరి మర్యాద? లోక మర్యాద కాదా? ఇప్పుడు నోహావు గారు లోకమంతా ఒకవైపు ఉంది, వారితో కలిసిపోయిందా? వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపములో మునిగి తేలుతూ చెడు వ్యసనాలతో, చెడుతనముతో, అసహ్యమైన కార్యాలతో, దేవునికి అయిష్టంగా, దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునికి విధేయత చూపక, దేవుని కోపము కలిగించిన వాళ్ళు బ్రతుకుతుంటే, ఈ నోహావు మాత్రము దేవుని కృప పొందుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేనికోసం పోరాడుతున్నావు? నీ పోరాటం దేనికోసం? నీ ప్రయాస దేనికోసం? దేనికోసం నువ్వు పరిగెత్తుతున్నావు? ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన జేసి రాహేలు గారు దేవుని కృప పొందుకోవటానికి. ఎందుకంటే దేవుని కృప ఆ మీద అంతకుముందు ఉందా?
లేదు కాబట్టి కృప కావాలనుకుంటుంది. హల్లెలూయా. లేయా రేస్ ఎక్కడైనా సరే, రేస్ ఎక్కడ జబ్బుకలంటే గుడ్డిదైనా సరే ఆమెకి ఏముందంట, వెంటనే గర్భఫలం అని ఉందా లేదా? ఏమండి, నువ్వు గుడ్డిదాన్ని కావచ్చు, ఖరీదాన్ని కావచ్చు, కర్రుడు కావచ్చు, నత్తోడు కావచ్చు, గుడ్డోడు కావచ్చు, నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, ఎవ్రీథింగ్ నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, గ్రేస్ ఆఫ్ గాడ్, నా దేవుని కృప నీకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప ఉంటే చాలు, తప్ప ఇంకేమద్దా. ఆయన ఏమంటాడో, అయ్యా నీ కృప జీవము కంటే, 62వ కీర్తన 63:3, అయ్యా దేవా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నాకు ఇంకేం వద్దయ్యా, నాకు ఇంకేం వద్దయ్యా, నీ కృప నాకు చాలు. నీ కృప లేకపోతే నీ బ్రతుకు లేదయ్యా, నీ బ్రతుకు లేదు. నోహావు లోకమంతా ఒకటైంది, లోకంలో కలిసిపోయాడు. రాహేలు తన ముందు పుట్టాక జబ్బు కలదైనప్పటికీ దేవుని కృపతో దీవించబడది. ఆ కృప నాకు కావాలని అక్కతో ఫలితం చేసింది, అక్కతో పోరాడింది, దేవుని కృపను పొందుకుంది, దేవుని ఆశీర్వాదం పొందుకుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఓ క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, ఓ సంఘబద్ధంగా, ఓ సేవకుడుగా, సేవకురాలుగా దేవునికి ఇచ్చిన కృప, దేవునికి ఇచ్చిన ఆశీర్వాదము నీ నిర్లక్ష్యముతోటి, నీ అశ్రద్ధతోటి, నీ సోమర్థనంతోటి, నీ అహముతోటి, నీ గర్వముతోటి దేవుని కృపను పోగొట్టుకుంటావేమో. తస్మాత్ జాగ్రత్త. దేవుని కృపను పోగొట్టుకుంటే జీవితం శూన్యం. ఆయన అంటున్నాడు, సమస్తమును ఏం చేసిండు, ఒక్క క్షణముతోటి జల సమాధి చేసిండని. ఇంకో మాట, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడట్లేదు. ప్రకటన 2:3 సంపూర్ణంగా కనబడట్లేదు. కీర్తనకాడు ఉంటున్నాడు, అయ్యా నీ కృప జీవము కంటే ఉత్తమమైన నీ కృపను పోగొట్టుకుంటున్నావా? ఉత్తమమైన కృపను పొందుకోవడానికి ప్రయాసపడుతున్నావా? ఏ స్థితిలో మనం ఉంటున్నా మనందరం లేచి నిలబడి ఒక్కసారి ఈ మాటలు మన హృదయంలో ధ్యానించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం.